సమ్మర్ సీజన్‌లో చాలా మంది ఎండలో ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ ఎండలో ఎక్కువ పని చేయడం వల్ల ఎక్కువ ఎక్సర్సైజ్, స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేసినా సరే, కొందరికి పోలీస్ ఆస్పిరెంట్స్ గాని, లేకపోతే జిమ్‌లో గాని ఎక్కువ స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేసినా, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్‌లో ఉన్న, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ పొజిషన్ అంటే కంటిన్యూయస్‌గా కూర్చోవడము, కంటిన్యూయస్‌గా నిల్చొనుండి చేసే పనుల వల్ల కూడా ఇలాంటి క్రాంప్స్ వస్తుంటాయి. ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ స్ట్రెచ్, మజిల్‌ని స్ట్రెచ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్‌లో వేళ్ళు గనక ఇలా వంకర్లు పోతున్నాయంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో స్ట్రెచ్ చేయాలి. ఒకవేళ పిక్కలు పట్టేసినాయి, కండరాలు, కాఫ్ మజిల్స్ అంటాం. అవి ఒకవేళ పట్టేసి కాళ్ళు ఇట్లా వంకర్లు పోతున్నాయంటే దాని ఆపోజిట్ డైరెక్షన్‌లో మనం స్ట్రెచ్ చేయాలి. జెంటిల్ చిన్న మసాజ్ చేసి స్ట్రెచ్ చేసేసి ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకు ఆ నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందుతున్నాం. అలాగే కాల్షియం టాబ్లెట్లు తీసుకోవడం వల్ల అండ్ కొన్ని మజిల్ రిలాక్సెంట్ వల్ల కూడా మనం ఈ క్రాంప్స్‌ని తగ్గించుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏందంటే ఫస్ట్ చెప్పుకున్న కారణం డీహైడ్రేషన్. సో దాని బారి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు 3-5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి పర్ డే. అంటే రీహైడ్రేషన్ చేసుకోవాలి పర్సన్‌ని. బాడీలో వాటర్ శాతం గనక పెరిగితే ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతాయి. వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవడము, షుగర్స్ కంట్రోల్‌లో పెట్టుకోవడము, ఆల్కహాల్ స్మోకింగ్ స్టాప్ చేయడము అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు గాని, లేకపోతే పారాథైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గాని ఆ జబ్బులని గనక కంట్రోల్ పెట్టుకోగలిగితే ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. థాంక్ యూ.